హలో ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం ఎస్కే డిజిటల్ ఛానల్కి. ఈరోజు వీడియోలో మీకు మీకు కావాల్సిన ఇన్వాయిస్ లేదా బిల్ లేదా రిసిప్ట్ని క్యాన్వా యాప్లో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. సో ఇంకా ఆలస్యమైన లెట్స్ సీ. సో మొట్టమొదటిగా మీరు క్యాన్వాలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ నుండి మీరు డైరెక్ట్గా సెర్చ్ బాక్స్లోకి వచ్చేసి మీరు ఇక్కడ టైప్ చేయండి, ఇన్వాయిస్ అని టైప్ చేయండి. ఇన్వాయిస్ చేస్తే మీకు రెడీగా చాలా టెంప్లెట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రెడీమేడ్ టెంప్లెట్స్. సో ఇందులో మీకు కావాల్సిన టెంప్లెట్ చూసుకోండి. ఇదేమో ప్లేన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది తీసుకుందాం. ఇది తీసుకొని డబుల్ క్లిక్ చేయండి, కస్టమైజ్ దిస్ టెంప్లెట్. సో కస్టమైజ్కి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అన్ని డీటెయిల్స్ మీకు ఇంకా ఎక్స్ట్రా టెంప్లెట్స్ కంటే డిజైన్ ఒకటి ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ లోగో పెట్టుకోవచ్చు, ఇక్కడ మీ డీటెయిల్స్ రాసుకోవచ్చు, ఇన్వాయిస్ నెంబరు, డేటు, ఎవరికి పంపిస్తున్నాం ఇన్వాయిస్ అనే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడి నుండి వస్తుంది డీటెయిల్స్ రాసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్, ప్రైస్, క్వాంటిటీ, ఇక్కడ టోటల్. సో ఇవన్నీ కూడా మీ అప్డేట్ చేసుకోండి, మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. లేదా మీకు నాకు నచ్చట్లేదు, ఓకే ఇంకో బిల్ కావాలి, సింపుల్ ప్లెయిన్ కావాలనుకోండి, ప్లెయిన్ ఇన్వాయిస్ మీరు తీసుకోవచ్చు. సింపుల్ ఇన్వాయిస్ ఇక్కడ మీరు ఇక్కడ మీ కంపెనీ డీటెయిల్స్ రాయండి, ఇక్కడ డేటా ఎంటర్ చేసేస్తే అది రెడీ అయిపోతుంది. లేదా మీకు రిసిప్ట్ కావాలనుకోండి, దీన్నే రిసిప్ట్గా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పేరు మార్చేస్తే కదా ఇది రిసిప్ట్ అయిపోతుంది అమౌంట్. మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇంకొంచెం క్రియేటివ్గా ఉన్నది ఎలాంటి క్వాలిటీ చూడండి. ఇదైతే ఒక కంపెనీకి సంబంధించిన అది. ఇక్కడ మీరు వెళ్ళేసిపోయి మీరు ఇక్కడ సింపుల్గా సపోజ్ చేంజ్ చేయాలనుకుంటే డిలీట్ చేయండి. ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ అప్లోడ్స్కి వెళ్ళి మీ దగ్గర ఏదైనా పాతది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎస్కేర్ ఉందనుకోండి, ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ చేసి దీన్ని యాడ్ చేస్తాను అది. ఓకే, తర్వాత ఈ పేరు కూడా మారుస్తాను, ఎస్కే డిజిటల్స్ అని. ఒక బిల్ తయారు చేస్తున్నాం అనుకున్నాం, ఎస్కే డిజిటల్. ఓకే, ఇక్కడ ఇన్వాయిస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక నెంబర్ రాసుకోవచ్చు, డేట్ ఆఫ్ ఇష్యూ, ఎవరికి పంపిస్తున్నారో అది వీళ్ళ డీటెయిల్స్ రాస్తూ కింద ఒక జిఎస్టీ బిల్ అయితే కానీ జిఎస్టీ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయొచ్చు, జిఎస్టీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఓకే, ఇక్కడ వివరాలు రాసుకోండి, మీ ఐటమ్ ఇది, రేటు, అవర్స్ లేదా క్వాంటిటీ. ఇది హెడర్స్ కూడా మార్చుకోవచ్చు మీరు. సపోజ్ ఇది అవర్స్ లేదనుకోండి, నేను క్వాంటిటీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, రేటు ఇది. ఓకే, టోటల్ చేసి దానిపైన ట్యాక్స్ అమౌంట్ కూడా రాసుకొని యాడ్ చేసి ఈ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చేసిన తర్వాత దీన్ని మీరు సింపుల్గా మీరు షేర్ చేసుకోవడానికి లేదా ప్రింట్ తీసుకోవడానికి కూడా రెండు చేసుకోవచ్చు. చూడండి, ఇందులో అయితే డిఫాల్ట్ డౌన్లోడ్ అంటే పీడిఎఫ్ స్టాండర్డ్ వస్తుంది, ఇది షేరింగ్ పనికి వస్తుంది. లేదా మీరు ప్రింట్ చేసుకోవాలనుకుంటే పీడిఎఫ్ ప్రింట్కి వెళ్ళండి. లేదా నాకు ఓన్లీ ఇమేజ్ చాలు, నేను తీసుకొని జస్ట్ షేర్ చేసుకుంటానంటే ఇమేజ్ ఫార్మాట్లో కూడా తీసుకోవచ్చు. బట్ బెస్ట్ అయితే పీడిఎఫ్ స్టాండర్డ్ తీసుకోండి షేర్ చేయడానికి. ఇది చాలా బాగుంటుంది. దీన్ని డౌన్లోడ్ చేయండి, ఒక నేమ్ పెట్టండి, దానికి సేవ్ అవుతుంది ఫైలు. ఏ కస్టమర్కి ఇస్తున్నారు కస్టమర్ పేరు నేమ్ రాసేసుకోండి, అక్కడ సరిపోతుంది బస్. ఇలాగండి, అక్కడ ఒక కస్టమర్ పేరు పెట్టండి, ఇక్కడ ఎక్స్వైజెడ్ కంపెనీ, బస్ సేవ్ అయిపోయింది. సో ఇంత ఈజీ అండి చేయడం ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.